ఇది పార్టీకి సంబంధించింది కాదు, మా ఎస్ఐలకు సంబంధించిన విషయం ఇది. ప్రతి ఒక్కరూ దయచేసి మా బిడ్డలకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడుగుతున్నాం సార్. న్యాయం చేయాల్సిన పోలీస్ స్టేషనే మాకు అన్యాయం చేసింది. ప్రతి ఒక్కరూ బాధపడితే పుట్టిల్లు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాము. ఆ పుట్టినిల్లే ద్రోహం చేస్తే ఇంకెక్కడ పోయి ఆ పిల్లలు బాధ చెప్పుకోవాలో అందరూ దయచేసి ఇది న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం సార్. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? ముత్తుకూరు పోలీస్ స్టేషన్, వెంకటేశ్వరం పోలీస్ స్టేషన్ సార్. తీసుకుని దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరెవరు పేర్లు చెప్పండి. దెబ్బలు తిన్న వాళ్ళు హరీష్, సందీష్, తేజ, చక్రవర్తి, జితేంద్ర, మనోజ్. ఎందుకు వచ్చినాయి వాళ్ళు తగువులు? మనస్పర్ధలు వచ్చాయండి సార్. ఏదో వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న అబ్బాయికి కూడా పెద్ద దెబ్బలు ఏం లేవు. ఒక గాయం ఉంది, కన్ను దగ్గర కమిలినట్టుగా ఉంది. అది ఎవరు హస్తం ఉందో తెలియలేదు. ఎవరు అంత దారుణంగా ఇది చేశారు, ఎంత దారుణం అయితే జరగలేదు. పిల్లకాయలకైతే అన్యాయం జరిగింది. రాజకీయంగా ఏమైనా ఉంది వాళ్ళ మీద కక్ష? రాజకీయంగా అయితే మాకేం తెలియదు సార్, తెలియకుండా మాట్లాడకూడదు. రాజకీయంగా అయితే కాదు ఇది. ఆ వెనకాల ఎవరు ఉండి ఆ హస్తం ఎవరిదో ఉండే పెద్ద ఇది చేపించారు సార్. మీకేం కావాలా? మాకు న్యాయం కావాలి సార్. ఎందుకు కొట్టారు విచారించాలి కదా. తల్లిదండ్రులు పిలిచి తప్పు చేశారు, ఆ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడాలి కదా. ఆ తల్లిదండ్రులు పిలిచి ఆ బిడ్డలను ఎక్కడ ఉన్నారు, ఏం చేసిందని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా పిలవకుండా ఏం చేయకుండా వెంకటేశ్వరం స్టేషన్కి తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా కొట్టి గందరగోళం చేసి వీళ్ళకి 10-11 గంటలప్పుడు తెలిస్తే వీళ్ళు పోయేదాకా వెంకటేశ్వరంలో దెబ్బలతో పడుకున్నారట సార్. కేసు ఏమైనా పెట్టారా పిల్లకాయల మీద? పిల్లకాయల మీద కేసు పెడితే జైలుకి కూడా పంపించేస్తున్నారు సార్. అటెంప్ట్ మర్డర్ పెట్టుకున్నారు సార్. అంత దొంగతనం చేసిన కూడా ఏం చేస్తారు సార్? వాళ్ళు రిపోర్ట్ రాసి కేసు ఇవ్వడానికి పోయారు సార్. కేసు ఇచ్చేదానికి పోయినప్పుడు నువ్వు కేసు తీసుకున్నావు, సరే పోండి అని చెప్పి చెప్పాలి. కేసు ఇంట్లో ఒక అబ్బాయి ఎంసీ చేసిన అబ్బాయి రిపోర్ట్ రాస్తురా అని చెప్పి కొనుక్కొని ఉంటున్న అబ్బాయిని ఎంసీ రాస్తుంది అని చెప్పి రాసి సంతకం పెట్టేసి వస్తుండేటప్పుడు విశ్వనాథం రెడ్డి, ఎస్ఐ, కానిస్టేబుల్ సుమను రైట్ అని చెప్పేసి ఈ 5 మంది కాక అబ్బాయిని కూడా తోసేసారు. ఇందువల్ల చేస్తున్నారు. మా బిడ్డల పరిస్థితి ఇది ఒక్కొక్కరికి డ్యామేజ్ అయిపోయింది. చూడు, కత్తితో కోసినట్టుందా లేకపోతే కొట్టినట్టున్నారా చూడండి. ఒక్క బిడ్డ కూడా తాగుడు అలవాట్లేదు, ఏది అలవాట్లేదు, చదువుకున్న వాళ్ళు కాదు అని అంటున్నారు సార్. ఒక్కొక్కరు మంచి చదివి ఐటీ, ఎంసీ, 10th, ఇంటర్, సెకండ్ ఇయర్ అందరూ చదువుకున్న బిడ్డలే సార్. పక్క ఏజెంట్ పిల్లలు సార్. టీడీపీ తరఫున పక్క ఏజెంట్ పిల్లలు 6 మంది పిల్లలు ఏజెంటే. వెంకటేశ్వరన్న రిపోర్ట్ పెట్టారు. ముత్తుకూరులో కేసు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరని పంపించాలి కదా సార్. ముత్తుకూరులో ఎందుకు కొట్టాలా? దొరికిన వాళ్ళని ఎవరైనా పోలీసు వాళ్ళు కొడతారా? ఇంత దారుణంగా కూడా కొడతారా? ఇంత దారుణంగా కూడా కొడతారా? ముత్తుకూరు స్టేషన్ పోయి సార్